హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమా పుష్ప ది రోల్. 3 ఏళ్ల కిందట సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫైజల్ నటించిన పుష్ప ది రైజ్కు సీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాలను మించి నార్త్ ఇండియా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎగ్జైటింగ్తో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సినిమా ఎలా ఉంది, తెలుగోడి వైల్డ్ ఫైర్ అందరికీ తెలిసేలా ఈ సినిమా ఉందా, ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను మరిపించేలా సినిమా ఉందా, ఇంతకీ పుష్ప 2 సినిమా హిట్టా ఫట్టా అనేది యోయో రివ్యూ ద్వారా తెలుసుకుందాం. పుష్ప ది రూల్ సినిమా విషయానికి వస్తే, పుష్ప ది రైజ్లో లోకల్ ఎర్రచందనం సిండికేట్ను ఎదిరించి కొత్త లీడర్గా పుష్ప ఎలా అవతరించాడన్నది చూపించారు. అయితే శేషాచలం, తిరుపతి ప్రాంతాలకే పరిమితమైన పుష్ప తన నెట్వర్క్ని ఇంటర్నేషనల్ రేంజ్కి ఎలా విస్తరించాడు, తనకు జరిగిన అవమానానికి బన్వర్ సింగ్ షెకావత్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, మంగళం సీను, కొండారెడ్డిలు పుష్పని ఎలా దెబ్బకొట్టారు, కొత్తగా చేరిన జగపతి బాబు, ప్రకాష్ రాజ్ల క్యారెక్టర్లు ఏంటి, వీరందరితో పుష్ప ఎలా పోరాడి గెలిచాడు అన్నది తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. పుష్ప ది రూల్ సినిమా విషయానికి వస్తే, సీక్వెల్లో ఫస్ట్ హాఫ్లో పుష్ప పెళ్లి తర్వాత లైఫ్తో పాటు దేశవ్యాప్తంగా స్మగ్లర్గా ఎదుగుతాడు. ఇక ఇంటర్వెల్ తర్వాత కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లాంకింగ్గా ఉంటుంది. పుష్పకు శత్రువులు కూడా పెరిగిపోతారు. పార్ట్ 2లో పొలిటికల్ టచ్ ఉంది. రావు రమేష్, జగపతి బాబు, పుష్పల మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ వస్తాయి. సెకండ్ హాఫ్లో భార్య సెంటిమెంట్ కూడా ఉంటుంది. సినిమా చివరిలో 25 నిమిషాల నుంచి అరగంట పాటు సాగే ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ అవుతుంది. ఇక యాక్షన్ సీక్వెన్స్ల విషయానికి వస్తే, అందరూ అనుకున్న జాతర ఎపిసోడ్ కుమ్మేసినట్లేనని అంటున్నారు. థియేటర్లో ఈ సీన్కు, ఆ సమయంలో వచ్చే బీజిఎంకు గూస్ బంప్స్ వస్తాయి. సినిమాలో మొత్తం 3 యాక్షన్ సీక్వెన్స్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటాయి. క్లైమాక్స్లో అల్లు అర్జున్, ఫహద్ ఫైజల్ 2 పెద్ద పుల్లుల మాదిరిగా పోరాడే ఫైట్ ఊహకు అందని విధంగా ఉంటుంది. డైరెక్టర్ సుకుమార్ ప్రాణం పెట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేశారని అర్థమవుతోంది. అల్లు అర్జున్, రష్మిక మధ్య సీన్లు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా సుకుమార్ తీశారు. పుష్పరాజ్, శ్రీవల్లి మధ్య ఎమోషనల్ బాండింగ్, ఆ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా నచ్చుతాయి. డైరెక్షన్లో సుకుమార్కు 100కు 100 మార్కులు వేయొచ్చు. నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. స్టాండర్డ్స్, టెక్నికల్గా పుష్ప 2 ఎక్కడా తగ్గదు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మొత్తానికి పుష్ప 2 పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్. సినిమాలో నటినట్ల విషయానికి వస్తే, అల్లు అర్జున్ పుష్ప 2లో మాస్ అవతారంలో అతను ప్రతి ఒక్కరిని ఫిదా చేసేశాడు. అతని లుక్స్ మామూలుగా లేవు. యాక్టింగ్ అయితే టాప్ క్లాస్. కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా కుదిరింది. మరో నేషనల్ అవార్డు వస్తుందని అనిపించేలా బన్నీ పర్ఫార్మెన్స్ రఫాడించేశాడు. ఇక రష్మిక మందన కూడా చాలా బాగా నటించింది. ఫహద్ ఫజిల్ తన పర్ఫార్మెన్స్తో పూర్తి క్రెడిట్ కొట్టేశాడు. ఇక జగపతి బాబు, రావు రమేష్, కేశవ, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ్ షణ్ముగ్, అజయ్, శ్రీతేజ్, కల్పలత, రాజ్ పొన్నప్ప, జగదీష్ ప్రతాప్ భండారీలు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. పుష్ప ది రూల్లో అల్లు అర్జున్ యాక్టింగ్, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ ప్లస్ పాయింట్స్ కాగా, కొన్ని సాంగ్స్ ఇరికించారనిపించే కొన్ని సీన్స్ మైనస్ అని చెప్పాలి. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ మూవీ నచ్చుతుంది. ముఖ్యంగా యాక్షన్ లవర్స్కి పెద్ద పండగే. ఓవరాల్గా పుష్ప ది రూల్ ఇండియన్ సినిమా మీద ఇంతకు ముందు ఎప్పుడూ చూడని డిఫరెంట్ మసాలా మూవీ.